కానివ్వండి మీ నృత్యగానాలు. ఏమిటి ఆలస్యం? మేనకి ఇంకా రాలేదు ప్రభు. ఎందుకు రాలేదు? వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారట. ఏమిటి అలక్ష్యం? మాకంటే చుట్టాలు ఎక్కువ. సేవక వెంటనే వెళ్ళి తీసుకునిరా. చెప్తాం. సరిగానవ్వా? ఇక్కడ మీ లోకల్లో టూరిస్ట్ ట్రాఫిక్ ఎలా ఉంది? ఈ మధ్య తగ్గింది బాబు. నరకల్లో చాలా బాగుందట. అవునవోయ్, ఈ మధ్య మా లోకంలో పాపుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళందరూ నరకలోకాన్ని టూరిస్టులుగా వచ్చుంటారు. సరిగానవ్వా? మీరు అమృతం తాగారు కదా, మీకు చావు లేదు, ఆకలి దప్పులు లేవు, ఎదుగు బొదుగు లేదు. మరి లైఫ్ బోర్ కొట్టల్లా? అలవాటైపోయింది. ఏం అలవాట? మా పోడలవాటు. కాస్త చేంజ్కి మా లోకానికి వస్తూ పోతూ ఉండు. ఏమో మేనకమ్మ గారు, దేవేంద్రుల వారు వెంటనే రమ్మన్నారు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. ఆలస్యమైనందుకు మండిపడుతున్నారు. మండిపడితే నీళ్లు పడి చల్లబడతాడు. వస్తున్నాను. అమ్మా ఆగవ్వా, చుట్టం వచ్చాడిని ఒప్పోటి సెలవు పెట్టు. అలా వీల్లేదు నాయనా. ఏమిటి? చుట్టం వస్తే ఒప్పోటి సెలవు కూడా ఇవ్వరా? మాకు 1 గంట కూడా సెలవియ్యరు. ఓ మై గాడ్, దిస్ ఇస్ బాండెడ్ లేబర్. ఇది వెట్టి చాకిరి. దీన్ని మా లోకంలో ఎప్పుడో రద్దు చేశాం. ఇదే స్వర్గం, ఇవేం బ్రతుకులు. ఇలాంటి బ్రతుకులు బ్రతికే కంటే చావడం మేలు. మాకంత అదృష్టమా? అవును, మీరు చావడానికి కూడా గతిలేదుగా. సరే పద, ఆ ఇంద్రుడి సంగతి నేను తెలుస్తాను. జాగ్రత్త నాయనా, ఆయన కోపం వస్తే. ఏం చేస్తాడేమిటి? నేనేమైనా నౌకర్నా? ఇవాళ ఉండే పోయి టూరిస్ట్ అయినా చచ్చిపోయాను. నన్నేం చేస్తాడేవా? డోంట్ ఫియర్, కమాన్ అవ్వా, కమాన్. ఏ మేనక, ఎవడి చుట్టం? ఎవడ్రా నువ్వు? మిస్టర్ దేవేంద్ర, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో. అరే అన్నావంటే ఒరే అనాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎంత పొగరు! ఎవడు వీడు? లోపలికి ఎలా వచ్చాడు? ట్రయల్ గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను. నా వీసాలు, పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసే మీ భటులను లోపలికి పంపించారు. నీలాగా దొంగచాటుగా కొంపల్లో దొరకటం, గోడలు దాటం నాకు అలవాట్లేదు. ఏమన్నావు? నేను గోడలు దూకానా? ఏ అబద్ధమా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? కోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే? నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తురాలై రాయైపోయిందే. నీలాంటి స్త్రీలోలునికి, కామాంధునికి ఈ స్వర్గాధిపత్యమా? సిగ్గుచేటు. ఒరే వాచాలా, తగ్గవయ్యా తగ్గు. నన్ను శిక్షించే జ్యూరిస్డిక్షన్ నీకు లేదు. నేనేం నీ స్వర్గలోకవాసిని కాదు. నేను స్వతంత్ర భారత పౌరుణ్ణి, భూలోకవాసిని. నేను నీ అతిథిని. గౌరవించటం నీ ధర్మం. నీకు గౌరవమా? ఏ నీకంటే సన్నాసేనా నేను? నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకున్నావు? నీకు అసలు వాయవరసలు ఉన్నాయా? చూడు, హిరణ్యకశిపుడు నీకేమవుతాడు? సాక్షాత్తు తమ్ముడు కదా. తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరిద్దరు పుట్టారు కదా. అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా. అటువంటి మరదల్ని, లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు చెరబట్టడానికి ప్రయత్నించలా? ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట ధర కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ శ్రీహరికి మొరబెట్టుకుని ఆయన గారి చేత నీ తమ్ముడిని చంపిస్తావా? ఆ బ్రహ్మదేవుడి కాకాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు. నీ వైభవానికి తోడు ఆ తుప్పట్టిపోయిన వజ్రాయుధం, సున్నంగొట్టిన తెల్ల ఏనుగు, కామధేనువు, కల్పవృక్షం, ఈ గానా బజానాలు, మేజువాణీలు. ఆ కుర్చీ ఎవడు ఆక్రమిస్తాడోనని నీకు భయం, అధికార వ్యామోహం. అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తాడో, ఎప్పుడు నీ పని ఊడుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని, వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా? ఏ మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనకనెందుకు పంపించావు? అలాంటి వాళ్ళను మా భూలోకంలో ఏమంటారో తెలుసా? చెప్పనా? ఎందుకులే, ఎంత చెడ్డ మహేంద్రుడివి. ఏమిటి ప్రభు, వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఏం చెయ్యం, వాడు మన పౌరుడు కాదు. వాడిని శిక్షించే అధికారం నాకు లేదు. ఏమ్మా, కోపం వచ్చిందా? చెప్పు తల్లి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? ఈ సహస్రాక్షుడితో, ఈ తిరుగుబోతుతో అసలు నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నీకు పౌరుషం లేదు, నువ్వు ఆడపట్టకు పుట్టలా? ఇదే మా భూలోకం అయితే, ఇలాంటి వ్యభిచారే భర్త అయితే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తారు. అంటే ఏమిటో తెలుసా? విడాకులు. విడాకులు. శశి, శశి, ఆగు శశి. మిస్టర్ మహేంద్రరావు, నీకేం భయం అక్కర్లేదు. నీ భార్య మహాపతివ్రత శిరోమణి. నీకేం విడాకులు ఇవ్వదు. ఎవడు వీడు? నా స్వర్గంలో ప్రవేశించి నాకే చిచ్చు పెడుతున్నాడు. వీడికి ఇక్కడ ఇంకెంతకాలం గడువు?
గడువు అయిపోయింది ప్రభు, వీడిని వెంటనే నరకానికి తీసుకోవాలి. అయితే వెంటనే తీసుకెళ్ళండి. తీసుకెళ్తానులేవయ్యా, నీ పవర్ స్వర్గంలోనే ఉండమన్నా ఉండను. దీనికంటే ఆ నరకమే నయ్యం. ఫ్రెండ్స్, మీరు నన్నేం పట్టుకోక్కర్లేదు. మీరు ముందు నడవండి, నేను వెనక వస్తాను. కమాన్ పద.